దిగు. సాకేత్ ఏమిటిది? దిగు. సాకేత్ వదులు. సాకేత్ వదులు. వదులు. నీ మనసుకు నువ్వేమనుకుంటున్నావు? మా గ్రాని అంటే ఎవరనుకుంటున్నావు? ఈ సాకేత్ గ్రాని, నా గ్రాని భాగి. హే, మర్యాద తప్పి మాట జారినా చేత జరిగినా బాగుండదు. బాగి ఏంట్రా బాగి? నా వయసెంత, నీ వయసెంత? ఓ, నీకు వయసు కూడా గుర్తుందా? నీకు నువ్వు ఎన్ని వేధ వేషాలైనా వేసుకో, కానీ మా గ్రాణిని ఎందుకు అలా చేస్తున్నావు? ఎలా ఉండే గ్రాణిని ఎలా మార్చావు? నీకు అసలు సిగ్గుందా? నోరు అదుపులో పెట్టుకో సాకేత్. ఆవిడ మార్పుకు పిచ్చి వేషాలకు నాకు సంబంధం ఏంటి? ఉంది. ఖచ్చితంగా ఆ మార్పుకి నీకు స్వర్ణకి ఏదో సంబంధం ఉంది. ఏం చేశారో చెప్పండి. అసలు ఎందుకు మా గ్రాని అలా బిహేవ్ చేస్తోందో మర్యాదగా చెప్పండి, లేకపోతే నా చేతిలో చచ్చిపోవాల్సి వస్తుంది. చాలా చంపేవలే గాని తగ్గు. నీలాంటి పసిపిల్లల్ని చాలా మందిని చూశాను. ఎక్కువ చేస్తే ఏం చెయ్యాలో కూడా నాకు బాగా తెలుసు. చూడు పిచ్చుకునా, నీ పిచ్చి బెదిరింపులు నీ పిచ్చి గ్రాని దగ్గర సాగుతాయే గాని నా దగ్గర సాగవు. కూచివిరా, గ్రాని కూచివి. కూచివిరా నువ్వు. భాగీరథంటే మంగమ్మ కాదు, గుర్తుంచుకో. మంగకే నేనంటే వెన్నులో వణుకు. అలాంటిది నువ్వు నువ్వు ఊ ఆ అంటే నేను దడుస్తాననుకుంటున్నావా? కోననో కూచినో నీకు రోగం కుదిరిస్తే గాని తెలిసి రాదు. కొడతావా? కొట్టానుగా, తగలేదా? చాలేదా? ఇంకోటిచ్చానంటే చచ్చిపోతావు. ఏమనుకుంటున్నావు? ఏంటి ఆడాళ్ళ మీద నీ ప్రతాపం? ఏంటి ఆడాళ్ళ? మీరా? ఆడతనానికే సిగ్గుచేటు. మీరు మధ్యలోకి రావద్దు. భాగి, చెప్పు. మా గ్రానిని ఏం చేసావో చెప్పు. ఎందుకు మా గ్రాని అలా ప్రవర్తిస్తోంది? మేమేదో చేయడం ఏంటి? తన ఇష్ట ప్రకారం తను నడుస్తుంది. తనకి నచ్చింది తను చేస్తుంది. మా ప్రమేయం ఏమీ లేదు. అబద్ధం. సంథింగ్ ఈస్ దేర్. చెప్తావా చస్తావా? మర్యాదగా వెళ్ళకపోతే మీ గ్రానీకి, ఆ తర్వాత పోలీసులకి చెప్పాల్సి ఉంటుంది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.